డీలిమిటేషన్తో దక్షిణాదికి లాభమే జరుగుతుందని స్పష్టం చేశారు ఎంపీ తేజస్వి సూర్య. ఈ అంశంపై విశ్లేషిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను పెంచడం ఇప్పుడు ప్రజాస్వామ్య అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళనలను కొట్టిపారేశారు. లోక్సభ స్థానాలను సుమారు 850కి పెంచాలని ప్రతిపాదించారని, ఈ ఫార్ములా ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయని తెలిపారు. తమిళనాడుకు 39 నుండి 59 వరకు, కర్ణాటకకు 28 నుండి 42 వరకు, ఇక ఏపీకి 25 నుండి 38 వరకు, తెలంగాణకు 17 నుండి 26 వరకు, కేరళ 20 నుండి 30 వరకు స్థానాలు పెరుగుతాయన్నారు. ఇక నియోజకవర్గాల పరిధి తగ్గడం వల్ల ప్రజలకు ప్రతినిధులు మరింత అందుబాటులో ఉంటారని, మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన వివరించారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి లాభమే జరుగుతుందని స్పష్టం చేశారు ఎంపీ తేజస్వి సూర్య. ఈ అంశంపై విశ్లేషిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం ప్రస్తుత సీట్ల సంఖ్యను పెంచడం ఇప్పుడు ప్రజాస్వామ్య అవసరమని ఆయన పేర్కొన్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళనలను కొట్టిపారేశారు.